యూఎస్ఏ ముద్దు ఇండియాలో జాబ్ వద్దు అంటున్న తెలుగు రాష్ట్ర విద్యార్థులు చాలా మంది యూఎస్ కి రావడానికి ముందు జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ తో రావాలా లేకపోతే జాబ్ ఆఫర్ ఉంటే వదిలేసుకొని రావాలా అని అడుగుతున్నారు. మావా ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ డిపెండ్స్ ఆన్ యూ. ఆల్మోస్ట్ ఇట్లాంటి డౌటే నాకు 2020లో వచ్చింది. నా లైఫ్ లో అప్పుడు కొన్ని స్టంట్లు నడుస్తుండే, సో నాకు వేరే ఆప్షన్ లేక అప్పుడు ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినా కానీ నేను పెట్టే టైమింగ్ ఎఫర్ట్ కి నాకు వచ్చే వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నా టైమ్ అండ్ ఎఫర్ట్ కి వాల్యూ పెంచడానికి వన్ ఆఫ్ ది ఆప్షన్ యూఎస్ అని అర్థమైంది. అప్పుడు ఆ మూమెంట్ లో పోదామని ఫిక్స్ అయిపోయినా, బట్ నా మైండ్ అంతా కన్ఫ్యూజన్. నా లెక్కల బయట మాస్టర్స్ అంటే డిగ్రీ మాత్రమే కాదు, ఒక మైగ్రేషన్ డిసిజన్, ఒక 50 లక్షల ఇన్వెస్ట్మెంట్, ఒక మైండ్ సెట్ రీసెట్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. బేసిక్ గా ఇది ఒక కాయిన్ టాస్ లాగా మావా. ఎక్స్పీరియన్స్ తో పోయిన వాళ్ళకి క్లారిటీ ఇంకా ఇండస్ట్రీ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్ గా అప్పుడే పోయిన వాళ్ళకి లోపల మోటివ్ ఉంటే అడాప్టబిలిటీ, స్పీడ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, నీకు ఎప్పుడు రెడీ అనిపిస్తే అదే రైట్. వన్స్ దూకిన తర్వాత చాలా స్ట్రగుల్స్ వస్తాయి, బట్ నీకు వన్స్ ఆ జర్నీ లోపల దిగిన తర్వాత గోల్ కనిపిస్తుంది కదా, నువ్వు అనుకున్న గోల్ దగ్గరికి రీచ్ అవుతూ ఉంటావు కదా, దెన్ ఎవ్రీ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ఫీల్స్ లైక్ ఇట్ ఇస్ వర్త్ ఇట్. ఇది ఒక డెస్టినేషన్ గానే కాదు, మన జర్నీకి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. సో కష్టపడదాం, ఇచ్చి పడదాం, పండగ